మా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్లో మనమందరం కూడా కిందకి వచ్చేసినాము. సో ఈరోజు గుత్తి పట్టణంలో 5, 6 వార్డుల నుంచి మరి అదేవిధంగా 11, 22 వార్డుల నుంచి మరి ఈరోజు మన పార్టీలోకి వందలాది కుటుంబాలు రావడం కూడా మనం అందరం కూడా చూసాం. ప్రస్తుతం గుత్తి పట్టణంలో ప్రధానంగా ఉన్న సమస్య నీటి సమస్య. ఈ నీటి సమస్య పైన నేను ప్రజలకు ఖచ్చితంగా ఒక హామీ ఇచ్చేందుకు నేను ఈరోజు మీడియా ద్వారా ప్రజల ముందుకు పోదలుచుకున్నాను. ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా 3.5 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కింద ఏపీ అనే వర్క్ సెంట్రల్కి సంబంధించిన స్కీమ్ను 173 కోట్లతో మేము శాంక్షన్ చేయించి తీసుకురాగలిగినాం. ఆ శాంక్షన్ చేయించేదానికి వర్కులు కూడా మొదలుపెట్టి మధ్యలో కరోనా రావడము, కరోనా వల్ల కొంత స్పీడ్ తగ్గిపోవడము, మరి 2 ఏళ్ళు గ్యాప్ రావడము, తర్వాత మళ్ళా పని ప్రారంభించడము, ఈ విధంగా ఆ స్కీమ్ ఇప్పటికీ దాదాపుగా 70% పూర్తి చేయగలిగినాం. కొన్ని కారణాల వల్ల ఆ స్కీమ్ ఆగిపోయింది. దానికి ప్రధాన కారణం ఎవరైతే ఆ యొక్క కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన ఇతర వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి మనకు వచ్చింది. అనుకోకుండా ఆయన రకంగా పోవడం వల్ల మరి మేము చాలాసార్లు వాళ్ళ కాంటాక్ట్లోకి పోయి సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళకి ఫోన్ ద్వారా వాళ్ళకి చెప్పి వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చి మరి అన్ని రకాలుగా మేము సహకరించినప్పటికీ వాళ్ళు జాప్యం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేమందరం కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి దానికి సంబంధించిన మంత్రివర్గులు అందరితో చర్చించిన తర్వాత దీన్ని ఇమ్మీడియట్గా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేవలం 4 నెలల్లో ఈ యొక్క స్కీమ్ను కంప్లీట్ చేసి ప్రతిరోజు కూడా నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తాం. ఎవ్వరు కూడా ఈ విషయంలో వేరే రకంగా ఆలోచన చేయొద్దండి. దాదాపుగా 70% పూర్తి చేసిన ఈ వర్క్ను, ఆ బ్యాలెన్స్ వర్క్ను రీటెండర్లు పిలిపించి మరో కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ కొత్త కాంట్రాక్టర్ ద్వారా మరి ఖచ్చితంగా ఈ యొక్క పనిని కేవలం 4 నెలల్లో పూర్తి చేసి సమృద్ధిగా మరి మంచినీటిని, తుంగభద్ర వాటర్ను మరి గుత్తి పామిడి పట్టణ ప్రజలకు మేము ఇస్తాము అని నేరుగా ప్రతి ఇంటింటికి కూడా కుళాయి ఇచ్చే కార్యక్రమం చేస్తామని మరి ఈ యొక్క మీడియా ద్వారా, పత్రికా ముఖం ద్వారా ప్రజలందరికీ ప్రత్యేకంగా గుత్తి పట్టణ ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ విషయంలో కూడా పూర్తిగా చేస్తారనే నమ్మకం, విశ్వాసం నమ్మకంతో ప్రజలు ఉండాలని నేను వాళ్ళని అర్థిస్తూ ఉన్నాను. దీనికి తోడు ఇప్పుడున్న ఈ పరిస్థితి నిజంగా భవిష్యత్తులో, నాకు తెలిసి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి తలెత్తకోకుండా ఉండాలంటే దీనికి మరో ప్రత్యామ్నాయ ప్రాజెక్టు కూడా తీసుకువస్తా ఉన్నాం. అది మన గుత్తి చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద తీసుకుని వచ్చి అంద్రీనీవా ద్వారా ఆ ట్యాంకును కూడా
సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఏర్పాటు చేసుకొని మరి గుత్తి పట్టణానికి కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు కూడా నీటి నిల్వ ఉంచే విధంగా మరి ఆ ప్రణాళికను కూడా తీసుకొస్తామని ఈ పత్రికాముఖంగా ప్రజలందరికీ, గుత్తి పట్టణ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు